నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బాసరాలోని ఆర్యవైశ్య సత్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పాల్గొన్న నారాయణరావు పటేల్. వారితో పాటు ఈ సమావేశంలో హాజరైన ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలాచారి, హాజరైన ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో బాసర మండల అధ్యక్షులు మమ్మాయి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే, ముత్యం రెడ్డి మరియు ఎంఏ లతీఫ్, ఓం ప్రకాష్ లడ్డా, గంగారెడ్డి, జంగం రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమావేశానికి విచ్చేసిన పెద్దల గురించి మన జిల్లా అధ్యక్షులు మీకు వివరంగా చెప్పారు. ఇంద్రమ్మ విషయంలో విఠలరెడ్డి గారు చెప్పారు. మరి అంతేకాకుండా ఇక్కడ బాసర పుణ్యక్షేత్రం అందరికి పేరుకొంటే మీరు హైదరాబాద్ ఉంటారు, వినండి, మీకు కూడా భక్తి ఉంది, మీకు కూడా సూపరింటెండెంట్ లేడు, ఇన్ఛార్జ్ వ్యవస్థ నడుస్తుంది. మరి గత ప్రభుత్వంలో 50 కోట్లు ఇచ్చి చూద్దామని ఈ జిల్లా మంత్రి కూడా ఉండే ప్రాంతంలో అక్కడి నుంచి మరక్కడ వచ్చిండు, నిద్రపోయింది. ఇప్పుడు ఏమంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మన ముగ్గురు కూడా గట్టిగా ఇస్తావా సస్తావా అంటే తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తుంది. ఎందుకంటే పుణ్యక్షేత్రం రేవంత్ రెడ్డి గారు అన్ని చోట్ల ఇస్తున్నారు. ఈరోజు 3 గోశాలను కూడా ఏర్పాటు చేసి కోట్ల నిధులు ఇస్తున్నారు. ఎములవాడ రూపురేఖ మార్చి మొత్తం నిష్పెట్టలు చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. నేను శాసనసభ్యున్నప్పుడు రమేష్ తెలుసు, లక్ష్మణ్ ఉన్నాడు, అన్న అక్కడ అప్పుడు ఉంటుండే కిషన్ మంచిగా విమానంగా ఉంటుండే కిషన్ అనుకోండి, వాళ్ళ అన్న ఇంకొక సుదర్శన్ అనుకోండి. అప్పుడు 10 ఎకరాల భూమి మనం కొన్నాం సార్. 10 ఎకరాల 9 ఎకరాల భూమి ఎట్లా కొన్నామంటే అది ఒప్పుకుంటే పైసలు మనం ఇచ్చి తర్వాత సుకుమార్ కలెక్టర్ ఉన్న తర్వాత పైసలు లేకపోతే